వినోదాత్మక చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద విజయాలు అందించారు. వినూత్న ప్రయోగాలను స్వాగతించారు. కథలో కొత్తదనం ఉంటే లో బడ్జెట్ సినిమాలైనా విజయం సాధిస్తాయని నిరూపించారు. ఆ హిట్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్కుంది. నేను ట్రెండ్ ఫాలో అవునా, ట్రెండ్ సెట్ చేస్తా. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అనే డైలాగ్ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. భారీ అంచనాలతో ఖచ్చితంగా హిట్ అనే టాక్ తో మేలో విడుదలైన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఈ చిత్రం తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఐరన్ లెగ్ ముద్రపడ్డ శృతి హాసన్ ను గోల్డెన్ లెగ్ చేసిన ఘనత గబ్బర్ సింగ్ కే దక్కింది. మీరొచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ తొక్కుడు బిల్ల అంతా లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. దర్శక ధీరుడు రాజమౌళి టెక్నికల్ వండర్ ఈగా తెలుగులోనే కాదు కోలీవుడ్ శాండల్వుడ్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. అభిమానులు కొత్త ప్రయోగాలను ఆదరిస్తారనే నమ్మకాన్నిచ్చింది చిత్రం. జూలైలో విడుదలైన ఈగలో ప్రతినాయకుడు సుదీప్ నటన అందర్నీ ఆకట్టుకుంది. నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 50 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. నీకు ఈగ పిచ్చేట ఒక బోర్డు ఈగకి భయపడ. ఎక్కడికి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన జులై డివైడ్ టాక్ తో మొదలై హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. దర్శకుడు, కథానాయకుడు, కథానాయిక, నిర్మాత ఇలా అందరూ హిట్ కొట్టాల్సిన సమయంలో మంచి విజయాన్ని అందించింది చిత్రం. అల్లు అర్జున్ నృత్యాలు, త్రివిక్రమ్ మార్కు పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులకి మంచి కిక్కిచ్చాయి. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు, కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తాను. బాబు కహానీలు పట్టుకున్న కుచ్చంలో పూలు నన్ను ఊరేసి వెళ్ళిపోతే కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొకడో. ప్రపంచంలో అన్యాయాలు, అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో, ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. విడుదలకు ముందే సంచలనం సృష్టించిన మరో చిత్రం సుడిగాడు. ట్రైలర్ తో మొదలైన సుడిగాడు ఫీవర్ విడుదల వరకు, విడుదలైన తర్వాత కొనసాగుతూనే ఉంది. అల్లరి నరేష్ కామెడీ పంచులు, భీమినేని పేరడీ ప్రయోగం విజయవంతమైంది. సుడిగాడు ప్రస్తుతం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. ఈ సినిమా అల్లరి నరేష్ ను సడన్ స్టార్ ని చేసింది. ఈ హాస్య కథానాయకుడి చిత్రాల్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చెప్పండ్రా చెప్పండ్రా అంటే ఒక్కడు చెప్పడు కదరా.
కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు ఇచ్చిన ఆపలేడు. ఇలా రౌండప్ చేసి నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటాను. నీ దూకుడు ముందు ఎవరు ఆగలేరు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఫైనల్ గా ఈగ. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో బొక్కుంది, దానికోసం నా దగ్గర మొక్కు ఉంది. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే షాక్. మరి కరెంటు పోతే శంకర్ చెప్తే వింటారు.